బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 18 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి భూమికి తిరిగొచ్చాడు మన శుభాంశు శుక్లా. మరి కాసేపట్లో ఇటు రిటర్న్ జర్నీతో భూమి మీదకి అడుగు పెట్టబోతున్న క్షణాలని యావత్ ప్రపంచం చూడబోతోంది. అవును, శుభాంశు శుక్లా రిటర్న్ జర్నీ ప్రారంభమైంది. ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకు బయలుదేరేందుకు శుభాంశు శుక్లా రెడీ అయ్యాడు. స్పేస్ సెంటర్ నుంచి విడిపోయింది వ్యోమనౌక. రేపు మధ్యాహ్నం 3 గంటలకు భూమిపై ల్యాండింగ్ కాబోతోంది. కాలిఫోర్నియాలో ల్యాండ్ అవబోతున్నారు వ్యోమగాములు. 18 రోజులు అంతరిక్షంలో ఉన్న తర్వాత కొద్ది గంటల్లో భూమి మీదకి అడుగు పెట్టబోతున్నారు శుభాంశు శుక్లా అండ్ బృందం. శుభాంశు శుక్లాతో పాటు కమాండర్ పెగ్గి విట్సన్, మిషన్ స్పెషలిస్ట్ స్లావోస్ ఉజెన్స్కీ, తిబోర్ కావు, వీళ్ళ నలుగురు కూడా మరి కాసేపట్లో, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మరికొద్ది గంటల్లోని భూమి మీదకి చేరుకోబోతున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకు చేరుకోబోతుంది మరికొద్ది గంటల్లో శుభాంశు శుక్లా బృందం అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మీకు గుర్తుందా శుభాంశు శుక్లా? అదుగో మీరు చూడొచ్చు శుభాంశు శుక్లా అండ్ బృందం. అదుగో మధ్యలోంచి అది ఇటు నుంచి రెండో వ్యక్తి, కుడివైపు నుంచి రెండో వ్యక్తి శుభాంశు శుక్లా. మీరు చూడొచ్చు ఆ తిరుగు ప్రయాణం ప్రారంభమైందంటే, ఎందుకంటే భారతీయులకు గర్వించదగ్గ క్షణాలవి, భారతీయులందరూ గర్విస్తున్న క్షణాలవి. ఎప్పుడెప్పుడు శుభాంశు శుక్లా నింగిలోకి వెళతాడు అంటూ కూడా. ఈ నేపథ్యంలోని ఆ ప్రాసెస్, ఆ రిటర్న్ జర్నీ ప్రారంభమైంది. ఒకసారి విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళ ఆ రిటర్న్ జర్నీ ప్రారంభమైంది. శుభాంశు శుక్లా మరి కాసేపట్లో భూమి మీదకు తిరిగి రాబోతున్నారు. ఇంకా చెప్పాలంటే మరికొద్ది గంటల్లోని. ఆ విజువల్స్ చూస్తేనే ఆ రోజు మీకు గుర్తుంటే కనుక శుభాంశు శుక్లా నింగిలోకి వెళుతూ ఉంటే, అంతరిక్షంలోకి వెళుతూ ఉంటే ఆయన తల్లి శుభాంశు శుక్లా తల్లి ఏకంగా ఆనంద బాష్పాలు పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఆయన తిరిగి రాబోతున్నారు. నిజంగా ఆ కన్న తల్లిదండ్రులకు ఎంత ఉద్వేగ క్షణాలు కదా. శుభాంశు శుక్లా ఇప్పుడు ఈ పేరు యావత్ భారతం మాట్లాడుకుంటోంది. అంతరిక్ష ప్రయాణం గురించి మాట్లాడుకుంటోంది. ఒకటి కాదు రెండు కాదు, గుర్తుపెట్టుకుండా ఆ గ్రావిటీ లేకుండా అక్కడ మసడం ఎలాగో నేర్చుకొని అక్కడ కంటిన్యూ అయ్యారు ఆయన. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అడుగు పెట్టిన మొదటి భారతీయుడు అంటే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అడుగుపెట్టిన మొదటి భారతీయుడిగా ఆయన చరిత్రకెక్కాడనే చెప్పుకోవాలి. యాక్సియం మిషన్ 4 2025 జూన్ 25న నాసా కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నుండి స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఆ వాహక నౌకలో వెళ్ళడం జరిగింది శుభాంశు శుక్లా అండ్ బృందం. ఇప్పుడు జూన్ 26న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది శుభాంశు శుక్లా అండ్ బృందం. 18 రోజుల పాటు ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడిపిన తర్వాత మరికొద్ది గంటల్లో శుభాంశు శుక్లా ఇటు తిరిగి చేరుకోబోతున్నారు భూమి మీదకి. శుభాంశు శుక్లాతో పాటు నాసా మాజీ వ్యోమగామి పెగ్గి విట్సన్, పోలాండ్కు చెందిన స్లావోస్ ఉజెన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపు, వీళ్ళు నలుగురు కూడా ఉన్నారు. ఇంట్రెస్టింగ్ అంశం తెలుసా ఇక్కడ? ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే మన భారతీయుడు, మన శుభాంశు శుక్లా ఈ మిషన్కు పైలట్ మన భారతీయుడు. త్రివర్ణ పతాకం ఈరోజు రెపరెపలాడిందనే చెప్పుకోవాలి. ఒక భారతీయుడికి మరి ముఖ్యంగా రాకేష్ శర్మ తర్వాత
ఈరోజు అంతటి ఘనతను దక్కించుకున్న ఇంకొక వ్యక్తి మన శుభాంశు శుక్లా. 18 రోజుల్లో ఈ బృందం ఏకంగా 31 దేశాలకు చెందిన 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించిందంటూ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దీంట్లో భారతదేశానికి సంబంధించి 7 ముఖ్యమైన ప్రయోగాలు ఉన్నాయి. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో ఈ బృందం పాల్గొంది అంటూ కూడా తెలుస్తోంది. అంతరిక్షంలో వ్యవసాయం, స్పేస్ ఫార్మింగ్ అంటూ ఉంటాం కదా, స్పేస్ ఫార్మింగ్, అలాగే బయోమెడిసిన్, మెటీరియల్ సైన్స్ వంటివి ఇక్కడ వాళ్ళు రీసెర్చ్ జరిపారు. అసలు ఏం చేస్తారు ఆ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్రెస్టింగే ఈ నేపథ్యంలో శుభాంశు శుక్లా మరి కాసేపట్లో ఆయన బృందంతో భూమి మీదకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికీ ఆ రిటర్న్ జర్నీ ప్రారంభమైంది. ఆ విజువల్స్ చూడొచ్చు మీరు ఆ ప్రాసెస్కి సంబంధించి. ఈ నేపథ్యంలో మీరు కూడా శుభాంశు శుక్లా రిటర్న్ జర్నీ నేపథ్యంలో ఆయనకు విష్ చేయాలనుకుంటే మీరు మీ విజువల్స్ని కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ శుభాంశు శుక్లా, రాకేష్ శర్మ ఇన్స్పిరేషన్తో అండ్ శుభాంశు శుక్లా ప్రేరణతో ఇంకొంతమంది భారతీయులు, మరి ముఖ్యంగా తెలుగు గడ్డ నుంచి, తెలుగు నేల నుంచి అంతరిక్షంలోకి వెళ్ళాలి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఆ బాలల్లో ఈ విషయాన్ని జొప్పించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మస్తిష్కంలో వీటిని నూరే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారత్ కనుక ఇటువంటి ఘనతలను సాధిస్తూ ఉంటే ఏది అమెరికా, ఎవరిది అమెరికా? అసలు అమెరికా గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటప్పుడు? గర్వంగా ప్రపంచం చెప్పుకుంటుంది భారత్ గురించి. గుర్తుందా? మనవట ఎడ్ల బండ్ల మీద సైకిల్ మీద రాకెట్లు తోలుకునే వాళ్ళమంట. ఇది ఒకప్పుడు పశ్చిమ దేశాలు మన పట్ల చులకనగా చూసిన హేయ భావం. ఈరోజు అదే పశ్చిమ దేశాలకి లాగిపెట్టి చంపమల్ల చెల్లమని సమాధానం ఇచ్చినట్టుగా భారత్ దూసుకుపోతోంది. ఈరోజు అంతరిక్షంలోకి మన భారతీయుడు వెళ్ళాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇది కావాలి భారతదేశానికి. ఇలాంటి వాళ్ళు కావాలి. ఏ పశ్చిమ దేశాలైతే మనల్ని హేళనగా చూశాయో, ఏ బ్రిటిషర్స్ అయితే మనల్ని ఇబ్బందికర వాతావరణానికి గురి చేశారో, మనల్ని బానిసలుగా భావించిన అదే వాళ్ళకి మనం అంటే ఏంటో చూపించాలి. ఒక్కసారి ఆ రోజులు గుర్తు చేసుకుంటే రక్తం సలసల కాగిపోతూ ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎంత హేయభావంతో చూశారు రాకెట్లని సైకిల్ మీద తీసుకెళ్లే వాళ్ళు అంటూ కూడా. దాని ఏదో అంటారబ్బా, చాలా ఎంత అవమానకరంగా మాట్లాడేవారంటే, వాళ్ళు ఎలైట్ సొసైటీ అంటే ఎలైట్ సైంటిస్టులు, ఎలైట్ సొసైటీ అని అర్థం వచ్చేలాగా వాళ్ళేమో ఒక గాజు రూమ్లో ఉంటారట, మనమేమో బయట ఉంటామంట. ఏవి బర్రెలు కాసుకున్నట్టు వీటిని ఈ అర్థం వచ్చేలా వాళ్ళ కార్టూన్స్ అంత దారుణంగా వ్యవహరించేవాళ్ళు మనతోని. ఈరోజు ఇదే పశ్చిమ దేశాలకి భారత్ అంటే ఏంటో తెలుస్తోంది. ఈరోజు భారతీయ వ్యక్తి యొక్క పైలట్ ఈ మిషన్కి పైలట్గా వ్యవహరించాడంటే హెడ్స్ ఆఫ్, జై హో భారత్, జై హింద్. దట్స్ ఇట్ వాట్ ఐ కెన్ సే. అండ్ వాట్ షుడ్ వీ మస్ట్ సే, అండ్ వాట్ షుడ్ వీ షుడ్ కంట్రిబ్యూట్ టు దిస్ వరల్డ్, ఎస్పెషలీ what we should contribute to our land, our mother India. కావాల్సింది చిన్నపిల్లలకి స్పేస్ విషయంలో వాళ్ళకి నూరాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి దగ్గరుండి ఇలాంటివి చూపించండి, వాళ్ళకి చెప్పండి. ఇలాంటివి చెబితే రేపు కనీసం రాష్ట్రం నుంచి ఒక సైంటిస్ట్ పుట్టాడు అనుకుందాం. ఒక రాష్ట్రం నుంచి, నేను అట్లీస్ట్ కండిషన్స్లో చెప్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది సైంటిస్టులు వస్తారు, మనకి ఎంతమంది కావాలి? 150 కోట్ల జనాభాలో సైంటిస్టులు 35 కోట్ల జనాభాని ఈరోజు ప్రపంచాన్ని రూల్ చేసేలా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే 150 కోట్ల మంది అంటే అమెరికాతో పోల్చుకుంటే జనాభాలో మనం ఎంతున్నాం ఏకంగా మనం 150 కోట్లు ఉంటే వాళ్ళు 35 కోట్లు, అంటే దాదాపుగా 4 రెట్లు ఎక్కువ.
భారతదేశం 4 అమెరికాలు కావాలి, 4 గింతలు కావాలి. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా బాధ్యత తీసుకుందాం. మీరు, మేము, మనం, మన బాధ్యత. ఇలాంటి శుభాంశు శుక్లాలు ఇంకా పుట్టాలి, రాజీవ్ శర్మలు ఇంకా రావాలి, ఈ భారతదేశం దేదీప్యమానంగా వెలగాలి. శుభాంశు శుక్ల రిటర్న్ జర్నీలో అందరూ కూడా ఆయన క్షేమంగా ఇక్కడికి చేరుకోవాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే తిరిగి వచ్చే క్రమంలో అక్కడ వాతావరణానికి సంబంధించి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అక్కడ కూడా బహుశా అది కాస్త టఫ్ కండిషన్స్ అంటూ ఉంటారు. ఆ ఒక్క ఫ్యూ సెకండ్స్ ఎంతో ఉంటుంది అనుకుంటా, కరెక్ట్గా నాకు అది సబ్జెక్ట్ ఐడియా రావట్లేదు. బట్ కొంత టైం అయితే ఉంటుంది, అది కొంచెం టఫ్ సిచ్యువేషన్. కాబట్టి అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన శుభాంశు అండ్ క్రూ సేఫ్గా ల్యాండ్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ మనం మోగిపోయేలా చెప్పుకోవాలి. అండ్ మన పిల్లలకి ఎక్కించాలి, వాళ్ళ గుండెల్లో కూర్చోవాలి. అండ్ వాళ్ళందరూ కూడా మన దేశానికి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళని మనం సిద్ధం చేయాలని చెప్పి కోరుకుందాం. ఒకసారి మీరు మీ విషయాస్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. విజువల్స్ చూద్దాం. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.